కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. మార్కు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ షర్మిలారెడ్డి. ఆయన పథకాలే ఒక మార్క్. రోజుకు జోకర్ను తెస్తున్నారు, నాపై నిందలు వేపిస్తున్నారు. సాక్షి సంస్థలో నాకు సగభాగం ఉంది. ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలారెడ్డినే. నాన్న రక్తమే నాలో ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ఏం పీక్కుంటారో పీక్కోండి, ఎలా నిందలు వేస్తారో వేయండి. వైఎస్ షర్మిలారెడ్డి, ఏపీసీసీ చీఫ్. ఎడుగూరి సందిట రాజశేఖర్ రెడ్డి ఈ కడప బిడ్డ. పులివెందుల పులి. తెల్లని పంచెకట్టు, మొహం నిండా చిరునవ్వు. ఇవాల్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర. వైఎస్ఆర్ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పనిచేయాలని నిరూపించాడు. వైఎస్ఆర్ పథకాలు పొందని గడపే లేదు. పార్టీలకు అతీతంగా అందరూ పథకాలు పొందారు. ఇది వైఎస్ఆర్ మార్క్ రాజకీయం. రైతులకు రుణమాఫీ, వైఎస్ఆర్ మార్క్. 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్, ఇది వైఎస్ఆర్ మార్క్. 46 లక్షల పేదలకు పక్కా ఇండ్లు కట్టడం వైఎస్ఆర్ మార్క్. రైతును రాజు చేయడం వైఎస్ఆర్ మార్క్. 108 వైఎస్ఆర్ మార్క్. మాట తప్పడం, మడమ తిప్పడం వైఎస్ఆర్కి చేతగాదు, ఇది వైఎస్ఆర్ మార్క్. తనకు మేలు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్. నా అనుకున్న వారికి ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్. నమ్మిన వాళ్లను మనసులో ఎప్పటికీ ఉంచుకోవడం వైఎస్ఆర్ మార్క్. ప్రజలకు అందుబాటులో ఉండటం వైఎస్ఆర్ మార్క్. పథకాలు అందుతున్నాయో లేదో చూడటం వైఎస్ఆర్ మార్క్. ఇదే కడప జిల్లాకు వైఎస్ఆర్ ఎంతో చేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే కడప జిల్లాకు కడప స్టీల్ వచ్చేది. వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ వచ్చి ఉంటే 20,000 ఉద్యోగాలు వచ్చేవి. 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరికేది. కడప స్టీల్ ఒక కలగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ప్రాజెక్టును విభజన హామీల్లో పెట్టింది. చంద్రబాబు 18,000 కోట్లతో అని మళ్లీ శంకుస్థాపన చేశారు. బాబు 5 ఏళ్లలో కడప స్టీల్పై నిర్లక్ష్యం వహించారు. జగన్ అన్నగారు దీక్షలు కూడా చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న 2 సార్లు శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ను శంకుస్థాపన ప్రాజెక్టుగా మార్చారు. వైఎస్ఆర్ హయాంలో కడప నుంచి బెంగళూరుకు రైల్వే లైన్ అనుమతి తెచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టుకు నిధులు కూడా తెచ్చారు. 25 కిలోమీటర్ల వరకు నిర్మాణం జరిగింది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఈ ప్రాజెక్టు పట్టింపు లేదు. జగన్ అన్నగారి హయాంలో ఈ రైల్వే లైన్ అవసరం లేదని లేఖ రాశారు. ఒక చిన్న లైన్ చాలని సర్దుకున్నారు. మట్టి బిందెలు తీసుకుని బంగారు బిందె ఇచ్చినట్లు ఉంది. మోడీతో దోస్తీ చేస్తే మీరు ఎందుకు ఈ ప్రాజెక్టులను తేలేకపోయారు? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇంతవరకు మరమ్మతులు లేవు. రోడ్డున పడ్డ కుటుంబాలను పట్టించుకోలేదు. వైఎస్ఆర్ తన జీవితంలో బీజేపీని ఎప్పటికీ వ్యతిరేకించారు. అలాంటి వ్యక్తి ఆశయాలను జగన్ అన్న నిలబెడుతున్నారా? వైఎస్ఆర్ మైనారిటీలను ప్రేమించేవారు ఇప్పుడు జగన్ అన్న మైనారిటీలపై బీజేపీ దాడులు చేస్తుంటే స్పందించడం లేదు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించలేని మీరు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారు? బీజేపీని అడిగే దమ్ము లేదు, నిలదీసే దమ్ము కూడా లేదు. పోలవరం అడిగే సత్తా లేదు, హోదా కోసం కోట్లాడే పరిస్థితి లేదు. దేశంలో బీజేపీ వేరే అర్థం ఉంది. ఇక్కడ మాత్రం బాబు, జగన్, పవన్. ఈ ఎన్నికల్లో మన జాతకాలు మారాలి. కడప నా పుట్టిల్లు. జగన్ అన్న లాగే నేను కూడా ఇక్కడే పుట్టాను. జమ్మల మడుగు ఆసుపత్రిలో నేను పుట్టా. జగన్ అన్నయ్యకి నేను వ్యతిరేకి కాదు. జగన్ అన్నది రక్తమే. కానీ జగన్ అన్న అప్పటి మనిషి కాదు. ఇప్పటి జగన్ అన్నను ఎప్పుడూ చూడలేదు. జగన్ అన్న కేడర్కి, పార్టీకి నేను చేసిన సేవలు గుర్తుకు లేవు. నా మీద స్టోరీలు అల్లుతున్నారు. రోజుకో జోకర్ను తెస్తున్నారు. నా మీద బురద చల్లుతున్నారు. నిన్న ఒక జోకర్తో ప్రణబ్ ముఖర్జీ చెప్పాడట, జగన్ జైల్లో ఉన్నప్పుడు నా భర్త అనిల్ సోనియాను కలిశారట. జగన్ను బయటకు రానివ్వద్దు అని లాబియింగ్ చేశామట. ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ లేడు. ఒక పెద్ద మనిషి పేరును కూడా మీరు వదలడం లేదు. మీ కుట్రలకు అంతే లేదు. నాకు పదవి ఆకాంక్ష ఉంటే నాన్నను అడిగి తీసుకోనా? వైసీపీలోనైనా పదవి తీసుకోనా? పదవి ఆకాంక్ష ఉంటే మీకోసం నేను ఎందుకు మాట్లాడుతాను? అనిల్ భారతీరెడ్డితో కలిసి సోనియా వద్దకు వెళ్ళారు. భారతికి తెలియకుండా సోనియాను అడిగారా? భారతీరెడ్డి లేనప్పుడు అడిగారా? కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడ చెప్పినట్లు రికార్డులు కూడా లేదు. తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వారికి సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుంది. నాపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. ఇదే సాక్షి సంస్థలో నాకు భాగం ఉంది. సగభాగం ఇచ్చారు వైఎస్ఆర్. సగభాగం ఉన్న నాపై సంస్థ బురద చల్లుతుంది. నేను ప్రజల సమస్యల మీద
మాట్లాడుతున్నాను. హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నాను. విలువలు విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారు. ఎవరెంత నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలారెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇక్కడికి వచ్చాను. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలం. పోలవరం వచ్చే వరకు కదలం. ఏం పీక్కుంటారో పీక్కోండి.